మిత్రులారా, ఇది ప్యానల్ డిస్కషన్లో రెండవ డిస్కషన్. డిబేట్ అంటామా, డిస్కషన్ అంటామా అంటే నేనైతే డైలాగ్ అంటాను. డైలాగ్ అంటే బాగుంటుంది, సంభాషించుకుందాం కాసేపు. ప్రత్యేకంగా ఇక్కడ నలుగురు ఉన్నారు. నలుగురిలో షరీఫ్ దగ్గర మొదలెడతాను. ఈ ఈ అంశానికి పేరు కొత్త స్వరాలు. కథానిక రచనలో కొత్త స్వరాలు. కొత్తని ఎలా నిర్వచిస్తాం? ఇంతకుముందు మనం వర్తమాన కథ అనుకున్నాం కదా, అట్లాగే ఇక్కడ కొత్త స్వరాలని ఎలా నిర్వచిస్తాం అన్నప్పుడు షరీఫ్ 50 నియరింగ్ 50, కానీ ఆయన కొత్త స్వరమే. ఎందుకంటే వివినమూర్తి గారితో మాట్లాడినప్పుడు కొత్త స్వరం అంటే కేవలం కొత్త స్వరాలే మాట్లాడాలని ఏమీ లేదు. వస్తున్నటువంటి కథానిక రచనలోకి వస్తున్నటువంటి కొత్త స్వరాలని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, స్వయంగా రచయితలు కొత్త తరానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, విమర్శకులు కావచ్చు, పాఠకులు కూడా కావచ్చు. వీళ్ళు ఎవరైనా సరే కొత్త స్వరాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు కథానిక రచనలో అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, వెంపల్లి షరీఫ్ ఆయన టీవీల్లో పనిచేశారు. కొత్త తరంలో అంటే 2000 తర్వాతే ఆయన రచనలోకి వచ్చారు. 2000 తర్వాత వచ్చినటువంటి వాళ్ళనే స్వీకరించాము అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సుధాకర్ గారు 2000 తర్వాత ఎక్కువ రాయటం మొదలుపెట్టారు. అంతకుముందు 2 కథలు రాశారు, కానీ ఆయన కూడా కొత్త స్వరంలో భాగమే. వయసు రీత్యా నాతో సమవయస్కుల 60 పైనే తర్వాత చెబుతారు. జీప్ వచ్చింది కథతో మొదలెట్టినటువంటి 2003లో షరీఫ్ అక్కడ మొదలయ్యారు. తర్వాత జుమ్మా, టోపీ జబ్బార్, తలుగు అనేటువంటి తలుగు ఒక్కటే కథ ఆ సంపుటులు తీసుకొచ్చారు. తర్వాత నేను పురస్కారాల గురించి మాట్లాడను, చారలపిల్లి ఇంకొక కథా సంకలనం. అయితే ఇప్పటికి దాదాపు 35-36 కథలు రాశారు. ఇంకా ఎక్కువ కూడా చేతిలో కొన్ని ఉండి ఉంటాయి ఈయనకి. కథామినార్కు సంపాదకత్వం వహించారు. అలాగే చోంగా రోటి అనేటువంటి మరో పుస్తకానికి కూడా సంపాదకత్వం వహించారు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే, ఇందాకట్లాగానే ఇక్కడ కూడా మేము 4 ప్రాంతాలకు రిప్రజెంటేషన్ తీసుకున్నాము. సుధాకర్ గారేమో ఉత్తరాంధ్ర, ఇండ్ల చంద్రశేఖర్ ఏమో కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వారు, హైమవతి డీజీ హైమవతి ఏమో తెలంగాణ ప్రాంతాన్ని, అందున పాలమూరులో ఇంకా బాగా ఇంటీరియర్ గ్రామీణ జీవితానికి సంబంధించినటువంటి రచయిత్రి. అలాగే షరీఫ్ రాయలసీమకు చెందినటువంటి వారు, భిన్న సామాజిక అస్తిత్వాలకు కూడా చెందినటువంటి వాళ్ళు. అది కూడా ఈ కొత్త స్వరాల రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి ప్రాతినిధ్య స్వరాలు కూడా కొత్త ప్రాతినిధ్య స్వరాలు అని చెప్పేసి కూడా మనం వీటిని అనుకోవచ్చు. షరీఫ్ కేవలం స్టోరీ రైటరే కాకుండా టీవీలో పనిచేశారు. టీవీ మాధ్యమము, అందులో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ గురించి పరిశోధన కూడా చేశారు, డాక్టరేట్ సంపాదించారు. మరీ ముఖ్యంగా ఇది ఆయన సంకలనం చేసినటువంటి సంపాదకత్వం వహించినటువంటి యువ అనేటువంటిది అండర్ 40 రచయితలు, 40 ఏళ్ల లోపు రచయితల 40 కథలని ఆయన సంపాదకత్వం వహించారు. కాబట్టి యాక్చువల్గా నన్ను అప్డేట్ చేస్తుంది షరీఫ్ అని చెప్తాను. ఎప్పటికప్పుడు ఏమేమి వస్తున్నాయో నాకు చెప్తూ ఉంటారు. సో షరీఫ్ స్వాగతం. మా అమ్మాయి హైమవతి అందరిలోకి చిన్నది. నువ్వు చిన్నాడు, ఆమె చిన్నదా? తనే చిన్నది కదా, ఓకే. హైమవతి చిన్న అమ్మాయి. ఇందాక తను ఒక పాట పాడింది. పాటలో మేము ఆకలితో ఉన్నప్పుడు మాకు చద్దిపువ్వు అయ్యావు అని చెప్పేసి అన్నావు కదా, మాకు దప్పికగా ఉన్నప్పుడు నువ్వు చెలిము అయ్యావు అని చెప్పింది కదా. ఆమె గురువు కాసిం ఇద్దరు కూడా ఒకే నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆ మాటలు మాట్లాడగలిగారు. మీరు ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు. చాలా వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆమె జీవిత నేపథ్యం గురించి ఆమె మాటల్లోనే విందాము. కానీ కుల వివక్షని, జెండర్ వివక్షని ప్రతి అడుగులోనూ ఎదుర్కొంటూ తను ముందుకొచ్చినటువంటి యువ రచయిత్రి హైమవతి. ఆమె జోలి విలువ అనేటువంటి కథా సంకలనం తీసుకొచ్చారు. తర్వాత దాదాపు ఇప్పుడుకి అచ్చైనటువంటివి కావచ్చు. ముఖ్యంగా జోగిని వ్యవస్థ అంటే ఇక్కడ
మాతంగి అని మరో చోట ఇంకొకటి వాడుతుంటారు, బసివిరాలు ఇటువంటి ఉన్నాయి కదా. ఆ వ్యవస్థని దగ్గరగా చూసి స్వయంగా ఆ జీవిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి రచయిత్రి ఈమె. ఆమె మన మధ్య ఉన్నారు. అలాగే తను టీచర్గా కూడా ఉన్నారు. టీచర్గా ఉండటం ద్వారా ఆ మారుమూల పల్లెల్లో టీచర్గా పిల్లల్ని స్కూలుకు తీసుకురావటంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు, అక్కడ వృత్తి సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు కథల్లోకి తీసుకొచ్చారు. తర్వాత ఇండ్ల చంద్రశేఖర్ మీ అందరికీ తెలిసినటువంటి కోస్తా రచయితే. అంటే నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు, కోస్తా గురించి బాగా తెలుసు అనుకుంటున్నాను. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి జీవితాన్ని, అందున గ్రామీణ జీవితాన్ని, ఇప్పుడు మీరు చాలా బాధపడిపోయారు కదా, మీ బాధను తీర్చేటువంటి రచయిత అని కూడా నేను బలంగా చెప్పగలను. అక్కడ జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులను కూడా ఆయన చిత్రీకరిస్తున్నాడు. అంటే ఒక పొగాకు పండేటువంటి క్షేత్రంలో వస్తున్నటువంటి మార్పులు అవన్నీ. ఆయన ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ గ్రామీణ జీవితాన్ని చిత్రీకరించడం కాకుండా ఆయన థియేటర్కి దగ్గరయ్యాడు. అంటే చాలా కథల్ని థియేటరైజ్ చేయటం, అంటే నాటకీకరించడంలో ఆయన ఎక్స్పర్టు. కదీర్ బాబు బాంబే టైలర్స్ కావచ్చు, సాదత్ హాసన్ అంటూ అది వేరేవాడు, తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారి రామేశ్వరం కాకులు ఇట్లాంటి కథల్ని దృశ్యీకరిస్తున్నారు. ఇప్పటికీ 2 కథా సంకలనాలు తీసుకొచ్చారు, ఒక నవల కూడా తీసుకొచ్చారు. ఆయన కూడా మన మధ్య ఉంటారు. నేను ఎక్కువ వాళ్ళ గురించి చెప్పడం కంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ జీవిత నేపథ్యాల గురించి వాళ్ళు ఏమైనా చెప్పుకోగలుగుతారు. ఇక సుధాకర్ గారు మీకు తెలుసు, మీ యారాడకొండ గురించి రాసినటువంటి సుధాకర్ గారు. తర్వాత తూర్పుగాలులు కథా సంకలనం మీరు అందరూ చూసినటువంటిది. చలిసీమల కవాతు కూడా మీకు తెలిసినటువంటిదే. వృత్తిపరంగా మర్చెంటల్ నేవీలో ఉండి ఆ తర్వాత ఆ సముద్రపు ప్రయాణ అనుభవాలను కూడా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. చలిసీమల కవాతు అని మరొక కథా సంకలనం, అది ఉప్పుగాలి కథ, చలిసీమల కవాతు సంకలనం. అలాగే ఉప్పుగాలి కథలు అంటే సముద్ర ప్రయాణ అనుభవాలు వివిధ దేశాలకు సంబంధించింది. తర్వాత అక్కడ బర్మా నుంచి తిరిగి వచ్చేసినటువంటి చెరిగిన పాదముద్రలు అని చెప్పేసి ఒక నవల రాశారు. ఇది ఆయన నేపథ్యం. ఇది ఇలా ఉండగా కొత్త స్వరాలు అని అంటున్నప్పుడు ఎవరిని కొత్త స్వరాలు అంటున్నాం? నిజానికి కొత్త స్వరాల గురించి మనకైనా కంప్లైంట్స్ ఉంటాయి. సాధారణంగా మనకు కంప్లైంట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ పట్ల ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాము. మనందరం ఇక్కడ ఎక్కువ మంది తలలు నెరిసిన వాళ్ళం ఉన్నాము. ఇందాక ఎవరో గుండ్లు ఉన్నాయి, బట్టతలలు, తెల్లటి బట్టతలలు అని కూడా అంటున్నారు. ఈ తెల్లటి తలల వాళ్ళు కొత్త తరం ఎలా ఆలోచిస్తుంది, కొత్త తరం ఎలాంటి రచనలు చేస్తుంది, అవి దగ్గరగా చూస్తున్నారు. ఎందుకంటే సుధాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే మన చంద్రశేఖర్ కావచ్చు, ఆయన స్వయంగా యువ రచయితల్ని దగ్గరకు తీసి వాళ్ళకి వర్క్షాపులు కూడా కండక్ట్ చేసినటువంటి ఆయన ఈమె స్వయంగా యువ రచయిత్రి, విరసం సభ్యురాలుగా ఉంది. విరసం వర్క్షాపులకి అటెండ్ అవ్వటం ద్వారా తను చాలా కథకు సంబంధించినటువంటి అనేక అంశాలను అబ్జర్వ్ చేశారు. రైటర్స్ మీట్కి మీ ఇద్దరు కూడా వెళ్ళుంటారు, కదీర్ బాబు నిర్వహిస్తున్నారు. అక్కడ చాలా అన్ని జనరేషన్స్ వాళ్ళు వస్తుంటారు. ఇది ఈ ప్యానల్కు ఉన్నటువంటి స్వరూపం మాత్రం చెప్తున్నాను. స్వభావం వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లోంచి బయటకు వస్తుంది. అయితే అసలు కొత్త రచయితలు ఏం ఆలోచిస్తున్నారు? నిజానికి వాళ్ళ పరోక్షంలో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బాగోదు, అది తప్పు కూడా కదా. వేరే వాళ్ళ పరోక్షంలో వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు మాట్లాడుకోవటం. కానీ మన మధ్య ఉన్నారు కాబట్టి, వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు కూడా ఫీల్ అవుతున్నది హాయిగా చెప్పచ్చు. ఈ దీంట్లో చాలా సందర్భాల్లో మనకి కొత్త స్వరం అనగానే నేనేమంటానంటే దీన్ని డిజిటల్ యుగం అందాము. డిజిటల్ యుగంలో ఇవన్నీ ఇది ఏఐ తరం కూడా అనొచ్చేమో. ఏఐ తరం వీళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏఐ తరము డిజిటల్ అన్నప్పుడు
ఇప్పుడే పద్మ గారు కిందకి వెళ్ళిపోయారు కదా, ఆమె కథలు చెప్పటం నేను విన్నాను. అంతకుముందు డిజిటల్ మాధ్యమంగా చెప్పినటువంటి కథలు కాకుండా నిన్న మేము 10 మందిని కూర్చున్నప్పుడు కూడా ఆమె కథ చెప్పారు. ఆమె కథ చెప్పటము ఎట్లా ఉంటుందో ఆమె రచనలో కూడా ఆ కథ చెప్పేటువంటి పద్ధతి వస్తుంది. అంటే చాలామంది ఇప్పుడు కథ చెబుతున్నారు. కథ ఒకప్పుడు మౌఖికం, తర్వాత పఠన మాధ్యమం అయింది, మళ్ళీ ఇప్పుడు మౌఖికము దృశ్యం కూడా అయ్యేటువంటి ఒక క్రమంలోకి మనం వెళ్తున్నాం. పొద్దున ఎవరో ఇక్కడ ఈ స్టేజీ మీద దేని గురించి మాట్లాడారు, రీల్స్ గురించి ఎక్కువ మాట్లాడారు. చిన్న చిన్న రీల్స్ చేసేస్తే అది కథ అయిపోతుంది. అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కథ చదివేటువంటి ఓపిక కూడా ఉండలేదు, రీల్స్ రూపం ధరిస్తుంది అంటున్నారు. ఈ రీల్స్ రూపం ధరించటం వల్ల లేదా మౌఖికంగా కథ చెప్పటం వల్ల కథ నిర్మాణంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, వీటి గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. కొత్త తరం డిజిటల్ యుగం కాబట్టి వాళ్ళు రాసేటువంటి కథా నిర్మాణంలో దీని ప్రభావాలు ఏమైనా పడుతున్నాయా, ఈ విషయం గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఒక ఓవర్ ద పీరియడ్ అంటే 80s నాటి కథకులకి రచయితలకి 2000 మొదట్లో వచ్చినటువంటి రచయితలకి ఇప్పుడు ఇమీడియట్గా వస్తున్నటువంటి రచయితలకి ఏమైనా మార్పులు మీరు అబ్జర్వ్ చేశారా, ఈ విషయాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. నాకు పొద్దున లేవగానే ఒక కథ చదువుకుంటుంటే అందులో ఒక అంశం బాగా నచ్చింది. ఆయన ఎవరో తన ర్యాక్లో పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ స్పైన్ గురించి మాట్లాడతారు. స్పైన్ మీద అక్షరాల ద్వారా ఆ పుస్తకం ఏదో వస్తానంటారు. చివరికి తెలుగు కథలకి స్పైన్ లేకుండా పోయిందన్నారు. అంటే ఇది చాలా గొప్ప సెటైర్ అనమాట. తెలుగు కథలకి స్పైన్ ఎందుకు లేకుండా పోతుందంటే చిన్నగా అయిపోతున్నాయి. అంటే ఒక 5-6 కథలు వేసి వెంటనే ఓవర్ నైట్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. అంత చిన్న పుస్తకం వేసినప్పుడు స్పైన్ ఉండదు, మళ్ళీ సెంటర్ పిన్నింగ్ వస్తుందేమో. ఇదంతా మార్కెట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మార్కెట్ తీసుకొస్తున్నటువంటి మార్పులు కథా రచన మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. పావుగంట తెలియకుండానే అయిపోయింది. మొదటి ప్రశ్న ఏంటంటే, కొత్త తరం కథకుల రచనల్లో మీరు గమనించినటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఇది స్థూలంగా ఒక ప్రశ్న. ఇందులో అందులో నిర్మాణంలో వస్తు స్వీకరణలో వస్తున్నటువంటి అంశాల గురించి, అలాగే రూపపరమైనటువంటి అంశాల గురించి, అలాగే దృక్పథపరమైనటువంటి అంశాల గురించి, ప్రయోగపరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఉనిదుర్తి సుధాకర్ గారిని, కొత్త తరం రచయితల వస్తు స్వీకరణ విషయంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి? బాలగోపాల్ అంటాడు ఒక సందర్భంలో, సాహిత్యం అనేది మన జీవితానుభవంలో ఉన్న ఖాళీలను పూరిస్తుంది అంటాడు. అది ఆయన చెప్పింది నిజం, వాస్తవం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్వరాలు కానీ అసలు సాహిత్యం అనేదే మన జీవితంలో ఉన్న ఖాళీలను పూరిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితానుభవం చాలా పరిమితమైనది. ఒక జీవిత కాలంలో మనం చూసేది, మనం తెలుసుకునేది, మనం ఊహించేది, మన అనుభవంలోకి వచ్చేది చాలా స్వల్పం. ఎంత మనం చదివినా, ఎంతమందితో మాట్లాడినా దాని పరిమితులు దానికి ఉంటాయి. అంతేకాకుండా మన నేపథ్యాన్ని బట్టి మన పుట్టుక, మన ఎదుగుదల, మన చదువు, మనం చేసిన వృత్తి, వీటన్నిటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడున్న రచనలు నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇవాల్టి రచయితలు ఎన్నో ఖాళీలను పూరిస్తున్నారు. నాబోటి వాళ్ళకి అనుభవంలోకి రాలేని అనుభవాలని మన ముందుంచుతున్నారు. నాబోటి పాఠకులకు కనువిప్పు కలిగిస్తున్నారు అని నేను చెప్పగలను. ఒకటి, తెలుగు సాహిత్యంలో కొంతకాలంగా నడుస్తున్న ధోరణి అస్తిత్వవాదనలు. ఈ అస్తిత్వవాదనలో వివిధ అనేక రకాల అస్తిత్వవాదనలు ఉన్నాయి, మీకు తెలుసు. వాటన్నిటిలో మనం పోకుండా ఆ ధోరణిలో వచ్చిన కథలు స్త్రీవాదం కావచ్చు, లేకపోతే దళితవాదం కావచ్చు, మైనారిటీవాదం కావచ్చు,
అవన్నీ కూడా కొత్త జీవితాలని, కొత్త కోణాలని, జీవిత అనుభవాలని, కొత్త దృక్కోణాలని మన ముందు ఆవిష్కరిస్తున్నాయి. అది అవి తెలుసుకోవడమే ఒక గొప్ప అనుభవం. అదొకటి నెంబర్ 1. తర్వాత వాటిల్లో కూడా మార్పులు వస్తున్నాయా? ఇప్పుడు ఈ అస్తివాదాలని ఆధారంగా చేసుకుని వచ్చే రచనలు అలాగే ఒకే మోసలో ఉంటున్నాయా అంటే అది కూడా కాదు. దాంట్లో కూడా అనేక రకాల మార్పులు వస్తున్నాయి. అది సరే, అది ఎటువంటి మార్పులు అనేది తర్వాత మనం చూద్దాము. కానీ ఇంకొక విషయం, వాళ్ళు స్వీకరించే వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగర జీవన సంక్లిష్టతను కూడా వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. తర్వాత ఇంతకుముందు రచనలు, పాత తరం రచనలు అని అనకూడదు తెలియదు, కానీ ఆ రచయితల కన్నా భిన్నమైనటువంటి దృక్కోణం కలిగి ఉన్నారు వాళ్ళు. అంతకుముందు మనం ఆలోచించని విషయాల్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు, ముఖ్యంగా నగర జీవన సంక్లిష్ట జీవనంలో అని నేను అనుకుంటున్నాను. అంటే ఆలోచించిన విషయాలంటే మీరేం ఆలోచించలేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ యొక్క దృష్టికోణం, ఆ జీవితానుభవాలు నాకు తెలియదు, కొత్త విషయాలు అవి నాకు అనేక రకాలుగా. అంటే అది ఒకటి. రెండోది, ఈ నగర జీవితం గురించి మొట్టమొదట నాస్టాల్జియా కథలతో మొదలుపెట్టినటువంటి గ్రామీణ నేపథ్యం కలిగిన రచయితలు వాళ్ళంతా చాలామంది నగరవాసులు అయ్యారు. ఆ నగరవాసులు అయిన తర్వాత నేను నగరంలో ఉంటున్న వాడిని ప్రస్తుతం, కానీ నేను చూడని ఎన్నో విషయాలు, ఎన్నో కోణాలు వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు కుప్పలి పద్మ కథలు ఉన్నాయి, లేకపోతే కదిరిబాబు కథలు ఉన్నాయి, ఆ మెట్రో కథలు ఉన్నాయి. ఆ మెట్రో జీవనంలో కూడా ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. లైంగిక స్వేచ్ఛ, లేకపోతే స్త్రీ పురుష సంబంధాలు, అసలు పెళ్ళి అనేది ఉండాలా, అవసరం లేదా, అవసరం ఉందా, సహజీవనము, అలాగే ట్రాన్స్సెక్సువల్ వాళ్ళకి సంబంధించిన అంశాలు, గే, లెస్బియన్ వాళ్ళకి సమస్యలు, ఇవన్నీ వాటిని గురించి అవి ప్రధానంగా నగర జీవితంలో ఎదుర్పడుతున్న సమస్యలు. వాటిని గురించి నేను పెద్దగా ఇప్పుడు దృష్టి పెట్టలేదు. నా కొత్త విషయాలు ఒక విధంగా చెప్పాలంటే, ఊరికే ఒక థియరిటికల్గా లేకపోతే ఒక పుస్తకం చదివి ఎవరో ఏదో చెప్తే విని అది వేరు. కానీ వాళ్ళు చాలా వరకు వాళ్ళ స్వీయ అనుభవం నుంచి కూడా రాస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, అది యువతి యువకులు. అంచేత ఆ విధంగా నాకు కొత్త విషయాలు. దీనికి కంటిన్యూషన్గా షరీఫ్ని ఒక మాట అడుగుతాను. మీరు ప్రింట్ మీడియాలో కూడా పనిచేశారు. ప్రింట్ మీడియాలో కథారచనకి, కథలకి ఎంత స్పేస్ ఉంటుంది? ఆ స్పేస్ కుదించుకుపోయిందని చెప్పేసి కూడా పేజీల పరిమితి, ఒకప్పుడు 12 పేజీలు, ఆ తర్వాత 5 పేజీలు, 6 పేజీలు ఇట్లా మాట్లాడుతూ వస్తూ చివరికి రచయిత తన వ్యక్తీకరణని పూర్తిగా అక్కడ స్వేచ్ఛను కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కదా. దాని నుంచి బయటపడుతూ వెబ్ మ్యాగజైన్స్ వచ్చాక రచయిత స్వేచ్ఛ పరిధి పెరిగింది. అంటే అక్కడ పేజీ పరిమితి లేదు. అక్కడ ఎడిటర్ ప్రమేయం కూడా ఒక విధంగా కొంచెం తగ్గింది. ఒకనొక సందర్భంలో ఎడిటర్స్ వాళ్ళ రోల్ ప్లే చేయట్లేదు, మనం పంపించినట్లు వేస్తున్నారని అంటున్నారు. ఓకే, డిజిటల్ యుగం కాబట్టి ఎవరికి వాళ్ళకి సొంత బ్లాగ్స్ కూడా ఏర్పడి తమ వ్యక్తీకరణకి పరిధిని మరింత విస్తృతపరుచుకున్నారు. దానికి ఆంక్షలు లేవు, ఇవేమీ లేవు. దీని కారణంగా కథా రచన సంబంధించినటువంటి రూపపరమైనటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా పడినాయి అనుకుంటున్నారా విస్తృతి కారణంగా? అంటే అదే వస్తువు మీద టాబూస్ కొన్ని ఉంటాయి ఒక్కోసారి, ఆ ఎడిటర్స్కి ఆ పత్రిక ఉండేటువంటి పరిమితుల కారణంగా, లేకపోతే ఆ పత్రిక ఉండేటువంటి దృక్పథం కారణంగా, ఆ పత్రిక ఉండేటువంటి వ్యాపార అవసరాల రీత్యా వీటిని అధిగమించడం ఏమైనా గమనించారా మీరు? అందరికీ నమస్తే. మొదట అడిగిన ప్రశ్నకు కూడా ఒక ముక్క యాడ్ చేయొచ్చు కదా? ఏమండి, ఇప్పుడు అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఒకప్పుడు సమాచార వ్యవస్థ ఇంతగా లేనప్పుడు, సమాచార గ్యాప్ వ్యవస్థ నుంచి ఇప్పుడు ఓవర్లోడ్ ఆఫ్ కంటెంట్ అంటారు కదా, అంటే సమాచార కుండపోత, విపరీతమైన ప్రసార లేకపోతే సామాజిక మాధ్యమాల నుంచి వచ్చి పడుతున్న సమాచార కుండపోత. ఈ కుండపోతలో ఏది వాస్తవం, ఏది అవాస్తవం,
ఏది మనల్ని కదిలిస్తుంది, దేని గురించి ఒక 5 నిమిషాలు నిలబడి మాట్లాడేలా చేస్తుంది, వెంటనే మన అభిప్రాయాలు ఏది మారుస్తుంది, దీంట్లోంచి మంచి ఎలా ఎంచుకోవాలి, తను ఏం రాయాలి, ఇట్లాంటి ఒక అసందిగ్ధ పరిస్థితిని ఇప్పుడున్న రచయితలు ఎదుర్కొంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రెండోది సార్ మాట్లాడారు, మొదలు పెట్టడమే బాలగోపాల్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. వాళ్ళు భయపడతారు. బాలగోపాల్ పేరు, గురజాడ పేరు, ఇవన్నీ చెప్పి ఈ తరంలో రాస్తున్న రచనల్ని మనం బేరీజు వేస్తే వాళ్ళు మన దగ్గరికి రావడం లేదు. పైగా వాళ్ళు గ్యాప్ పెరుగుతుంది సీనియర్లకి జూనియర్లకి మధ్య. వాళ్ళు ఏమి రూపపరంగా వస్తుపరంగా కొత్తదనం చూపిస్తున్నారు అని అంటే, వాళ్ళు స్త్రీల అండర్ ఆర్మ్స్కి సంబంధించి, అంటే అండర్ ఎయిర్కి సంబంధించి, అంటే మన ప్రైవేట్ పార్ట్స్లో ఉండే జుట్టు గురించి ఒకరు రాశారు. ఒకరేమో దేవరహస్యాలు అని చెప్పి స్త్రీలు మాట్లాడుకునే అద్భుతమైన గ్రామీణ సెక్సువల్ లైంగిక భాషకు సంబంధించిన అంశాల గురించి చర్చ చేశారు. అంతకుముందు ఎప్పుడు అలాంటి చర్చ జరగలేదు. తర్వాత ఆటిజం గురించి రాస్తున్నారు, ఒంటరితనం గురించి రాస్తున్నారు. ఇంత పెద్ద సమాచార వ్యవస్థలో గంటల తరబడి, రోజుకి కనీసం 7 గంటల పాటు సెల్ ఫోన్ల దగ్గర గడిపే తరం ఎందుకు ఒంటరితనానికి లోనవుతోంది? అది వాళ్ళు పట్టుకుంటున్నారు, మనం పట్టుకోలేకపోతున్నాం. తర్వాత 1 నైట్ సెక్సువల్ స్టాండ్, అంటే ఒక రాత్రి నీతో గడిపి ఈ బాధల నుంచి, ఈ వేదనల నుంచి, ఈ బిజీ లైఫ్ నుంచి నాకు నచ్చిన మనిషితో 1 గంట లేకుంటే 1 రాత్రి గడిపి దులుపుకొని మళ్ళీ తెల్లారి నిద్ర లేచినప్పటి నుంచి ఆ పోటీ ప్రపంచంలో మళ్ళీ ఎగబడ్డం కోసం చేసే ప్రయత్నం. దాని గురించి కథ వచ్చింది మనకి ఇప్పుడు. కొత్త తరం రాశారు, ఇది పాత తరం కాదు. సరే, వస్తువు, భాష, శైలి, దృక్పథం, ఈ అంశాల జోలికి నేను వెళ్ళను. తర్వాత నాకు మాట్లాడించినప్పుడు నేను ఆ విషయాలు చెప్తాను. అంటే వస్తుపరంగా, రూపపరంగా ఈ తరం పిల్లలు ఏమి ఆలోచిస్తూ ఉన్నారు అనే దగ్గర మాత్రం నేను కొత్త అంశాలు వీళ్ళు స్పృశిస్తూ ఉన్నారు. అంటే ఒక సందర్భంలో మీరు అన్నారు ఏంటంటే, వస్తుపరంగా నూతన వస్తు స్వీకరణ చేస్తున్నారు, అలాగే రూపపరంగా కూడా ఏదో ఒక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, కానీ దృక్పథపరమైనటువంటి స్పష్టత వీళ్ళకి లేకుండా పోతుందని మేబీ యువ కథా సంకలనానికి మీరు రాసినటువంటి మీ మాటలో ఉంది. దీన్ని హైమవతిని అడుగుతాను, ఇది ఎలా ఉంటుంది? అంటే మీరు విరసం సభ్యురాలుగా ఉన్నారు. సాధారణంగా ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, దృక్పథ రాహిత్యమే ఒక స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశంగా మాట్లాడుతున్నారు. మీకు ఎప్పుడైనా విరసంలో ఉండటం ద్వారా దృక్పథపరమైనటువంటి స్పష్టత కానీ, దృక్పథపరమైనటువంటి ఆంక్షలు కానీ, లేకపోతే ఏమంటాం నియంత్రణలు కానీ ఏర్పడ్డాయా? ఎందుకంటే సంస్థలు ఏం చేస్తాయంటే నియంత్రిస్తాయని చెప్తారు. వాళ్ళ దృక్పథాన్ని రచయిత దృక్పథంగా కూడా కంపల్సరీగా స్వీకరించాలని చెప్తారు. అటువంటి ఇబ్బందులు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? లేకపోతే మీకు విరసంలో ఉండటం ద్వారా కలిగినటువంటి లాభం ఏంటి? మీ అనుభవం నుంచి కూడా మాట్లాడవచ్చు. అంటే మీ అనుభవం అంటే మీరు రచయితగా ఎదిగి వచ్చినటువంటి నేపథ్యం నుంచి అక్కడ తోడ్పాటు, లేకపోతే అక్కడ వెసులుబాటు, లేకపోతే అక్కడ నియంత్రణ. నేనేంటలేదు, మీరు చెప్పండి. నేను రచయితగా ఎదిగొచ్చే క్రమంలో అయితే ఒక ఇబ్బందిని ఎదుర్కొన్నా, కానీ అది సంస్థ పరంగా కాదు. మొదట ఈ రచనను పబ్లిష్ చేయాలనేటప్పుడు, లేదా ఈ సాహితీ ప్రపంచం ఎట్లా ఉంటుందని దాని విస్తృతి, దాని లోతు నాకు ఏది తెలియనప్పుడు, నేను నా కథల మీద ఒపీనియన్ చెప్పమని సదరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు వీటికి పబ్లిష్ చేసే అర్హత లేదండి, ఇది కాదు అనేటట్టుగా కొంత మాట్లాడారు. నేను దానివల్ల ఇబ్బంది పడి సెట్ బ్యాక్ అవుతానేమో అనే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అందులో ఉన్న వస్తువు వాళ్ళని ఇబ్బంది పెట్టిందా, లేకపోతే దానిలో ఉన్నటువంటి మీరు రాసినటువంటి పద్ధతి ఎక్కువ ఇబ్బంది పెట్టిందా? మేబీ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యిందో నాకు తెలియదు. మేబీ వస్తువు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరూ స్పృశించినటువంటి విషయాలను నేను రికార్డ్ చేసిన. ఒకటి, మా ప్రాంతం లోపల నా ముందు తరాలు, నా పూర్వీకులు చాలామంది జోగిని వ్యవస్థకు బలైపోయారు. అట్లాంటి ఒక జోగిని వ్యవస్థకు మా అమ్మ బలి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మా అమ్మమ్మ దాన్ని వ్యతిరేకించింది. మా అమ్మమ్మ దాన్ని వ్యతిరేకించి తనకు పెళ్లి చేసింది. అట్లా పెళ్లి చేయడం వల్ల మా అమ్మకు ఒక కుటుంబం వచ్చింది. తర్వాత జనరేషన్స్ మేము చదువుకోగలిగినాం.
లేదు ఒకవేళ ఆ ప్రతిఘటన అనేది మా అమ్మమ్మ నుంచి రాకపోయింటే నేను ఎట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉండేదాన్ని అంటే అది చెప్పలేను. నేను నా ఊహకు కూడా అందట్లేదు. ఎందుకంటే ఈ చదువు వచ్చేది కాకపోయి ఉండొచ్చు, ఉద్యోగంలోకి రాకుండా పోయించు, ఈ చైతన్యం కూడా నాకు అందేది కాదేమో. ఇట్లాంటి ఒక పరిస్థితి ఉంది కనుక ఒక అణచివేత ఏదైతే జోగిని వ్యవస్థ అని మా ప్రాంతం లోపల అదొక సాంప్రదాయంగా అయినా సరే మౌనంగా భరించే స్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రతిఘటన పోరాటాన్ని నేను రికార్డ్ చేయాలి అనుకున్నా. అట్లా నేను నా తొలి కథ రాశాను. మా అమ్మమ్మ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి సీతవ్వ అనే కథని నేను రాశాను. ఈ జోగిని వ్యవస్థ గురించి రికార్డ్ చేశాను. తర్వాత నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. అక్కడ చదువుకు దూరమైనటువంటి పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ చదువులోకి వస్తున్నటువంటి మొదటి తరం పిల్లలు ఉన్నారు. తర్వాత నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి నా హేతువాద భావజాలం కావచ్చు, విప్లవ భావజాలం కావచ్చు, దీనివల్ల నేను రాసినటువంటి విషయాలు మరి నేను కన్సల్ట్ అయిన పర్సన్కి ఏ రకంగా ఇబ్బంది పెట్టాయో కానీ ఒక రకంగా నాకు మొదటిసారి నేను కథల్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు మనకు దగ్గరగా హత్తుకునే మనుషులు చాలా సాంతరపరుస్తారు మన మనసుని. అట్లా కాదు, ఇది వీటికి అర్హత లేదన్నప్పుడు అదే ఒక రకమైన కొత్త గోచవులకు భయం కల్పిస్తుంది. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. నేను అది ఫేస్ చేశాను. అది నేను ఎప్పుడో ఫేస్ చేయలే, ఒక 8 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితమే నేను ఫేస్ చేశాను. అట్లాంటి సందర్భం నుంచి నేను వచ్చినప్పుడు నాకు సంస్థ పరంగా అయితే నాకు అలాంటిది కలగలేదు. సంస్థ నిజానికి నా అవగాహనని చాలా విస్తృతపరిచింది. సంస్థ పరంగా మనం చూసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఏదైనా ఏ వస్తువు ఏదైనా ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క నేపథ్యాన్ని ఎట్లా గమనించాలి, ఎట్లా చూడాలి అని మన అవగాహనని పరిణతి చెందిస్తుంది, విస్తృతపరుస్తుంది. దాని లోతుపాట్లు ఎట్లుంటాయి, ఈ వ్యవస్థ ఇట్లా ఉండడానికి కారణం ఏంటి, ఏదైనా సరే మన చుట్టూ ఉన్నటువంటిది కులమై ఉండొచ్చు, లింగ అసమానత్వం అయి ఉండొచ్చు, లేదా ప్రజల పోరాటాలు అయి ఉండొచ్చు, ప్రపంచీకరణ అయి ఉండొచ్చు, మార్కెట్ అయి ఉండొచ్చు, ఏ విషయాన్నైనా సరే వీటిని ఎట్లా గమనించాలి, వీటికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఇది ఇలాగే ఉండడానికి గల కారణం ఏంటి అని ఈ చైతన్యాన్ని సంస్థ నాకు అందించింది. నేను ఇబ్బంది పడలేదు. నేను ఎక్కడా కూడా నాకున్నటువంటి భావజాలం లేదా నాకున్నటువంటి దృక్పథము నా అవగాహనని విస్తృతపరిచింది, సమాజానికి దగ్గర చేసిందని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా దగ్గర చేస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే దృక్పథం ఉండటం తప్పు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక యువ రచయిత దృక్పథ విస్తృతికి, అవగాహన పరిధిని పెంచడానికి ఒక సంస్థ లేకపోతే ఒక సంస్థ నమ్మినటువంటి భావజాలం కూడా ఆమెకి ఉపయోగపడింది తప్పితే నష్టం కలగజేయలేదు. 100% నష్టం చేయలేదు. థ్యాంక్ యూ. దీన్నే కంటిన్యూషన్లో చంద్రశేఖర్ దగ్గరికి ఈ ప్రశ్న కంటిన్యూషన్ అంటే మీరు థియేటర్లో ఉన్నారు. మొన్న ఈ మధ్య ఉస్మాన్ యూనివర్సిటీలో యంగ్ రైటర్స్ని లిటరరీ కాంగ్రెస్ జరిగింది. అంతకుముందు మేము సమూహ యూత్ రైటర్స్ ఫెస్టివల్స్ నిర్వహించుకున్నాం. దానికి షరీఫ్ వచ్చారు, హైమా వచ్చింది, చంద్రశేఖర్ కూడా వచ్చారు. అయితే మొన్న ఉస్మానియా క్యాంపస్లో ఒక మాట అన్నాడు ఆయన, అజయ్ అనుకుంటా. అజయ్ ఏమన్నాడంటే, కొత్తగా రాస్తున్న వాళ్ళలో దృశ్యం తక్కువ అవుతుంది కథా రచనలో అన్నాడు. దృశ్యం ఉంటే అతను కూడా డ్రామటైజ్ చేస్తున్నాడు. గొల్లరామవ్వ కథని నాటకీకరించినటువంటి వ్యక్తి. అంటే కొత్త తరం రచనల్లో దృశ్యం కనుమరుగవుతుందంటే ప్రయోగపరంగా ఏం చేస్తే బాగుంటుంది అంటే దీనికి కథకి నాటకానికి మధ్య అనుసంధానంగా ఒక రూపపరమైనటువంటి లేదా ప్రయోగపరమైనటువంటి శిల్పపరమైనటువంటివి ఏం కోరుకుంటారు మీరు? అంటే యాజ్ ఎన్ యంగ్ రైటరు మీరు ఏమి ఇస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? సో మొదటి నుంచి కొత్త రచయితలు వాళ్ళు ఏం రాస్తున్నారు అనే టాపిక్ దగ్గర నుంచి మొదలయ్యి ఇప్పుడు వాళ్ళు రాసే దాంట్లో మనకి ఎంతవరకు దృశ్య రూపం ఉంది అనే దాకా వచ్చింది. సో కొంచెం నేను కొద్దిగా ముందుకు వెళ్ళి చెప్పేదాకా, నేను ఈ మధ్య చూసిన కథలలో చదివిన కథలలో కానీ సినిమాలలో ఏమైపోయిందంటే సెన్సార్షిప్ అవన్నీ కొత్త రూపాలు సంతరించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు కథలు రాసేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు దాని మీద భయం అయితే పోయింది ఎట్టి పరిస్థితుల్లో.
నాకు ఒకసారి ఏదో సడన్‌గా ఒక ఊర్మిళక్కతో సెక్స్ అని ఒక కథ చూడగానే ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే నాకు చిన్ని అజయ్ ఆ టైటిల్ చూడగానే అది ఏంటి ఇది అనిపించింది ఫస్ట్. అప్పుడు ఊర్మిళతో సెక్స్ అంటే వేరే, ఊర్మిళ అక్కతో సెక్స్ అనే దానికి అంటే కొత్త రచయితలు ఏదైనా ఒక పదాలు వాడాలి, కథలు రాయాలి, ఇది పేపర్లో ప్రచురితం అవుతుందా అవ్వదా అనేటువంటి భయం నుంచి బయటకు వచ్చి కథలు రాయడంలో అయితే మనకంటే ముందున్నారు ఆ విషయంలో. అంటే మనం ఇదివరకు కథలు రాస్తున్నప్పుడు కొద్దిగా మనమే సెన్సార్షిప్ చేసుకోను, లేకపోతే నాకు ఇదివరకు కథల మీద ఉన్న పేరుతోటి ఇప్పుడు నేను ఈ కథ రాస్తే బాగుంటుందా అనే ఒక చిన్న మీమాంసలో పడిపోయి ఆ కథల్ని రాయడం ఆపేస్తాము. లేదా ఇది ఒక తర్వాత మంచి కొత్త కథ దొరికినప్పుడు, లేదా నేను ఇంతకుముందు రాసిన కథ కంటే ఇంకా బాగా రాయగలిగినప్పుడు ముందుకెళ్తాను. అయితే ఈ కాలంలో రచయితలందరూ ఏమాత్రం భయపడకుండా వాళ్ళు చెప్పాలనుకున్న కథలు చెప్పడం ఒకటి. రెండవది ఎక్కువ కష్టాలు పెట్టరు పాత్రల్ని. అంటే వాళ్ళు ఒక ప్రేమ కథ రాయాలంటే ఆ ప్రేమ కథల్లో పాత్రలు కష్టాలు పెట్టరు. టూ మచ్ కష్టాలు పెట్టి ఏడిపిచ్చే కాకుండా దాంట్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమలో వాళ్ళకు చిన్న చిన్న ఎడబాట్లు ఉంటాయి. వాటిని ఎంత మధురంగా చెప్తే అవి పాఠకులకు ఆకట్టుకుంటాయి. ఎంత నిజ జీవితం చెప్పాలన్నా కూడా వాళ్ళందరూ ఊహా ప్రపంచంలోనే ఇలా చేసుకుంటేనే ఊహా ప్రపంచంలో మాట్లాడుకుంటేనే అందమైన తెలుగు పదాలను వాడితేనే బాగుంటుంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు మనం ఈ తెలుగు పదాలు ఇవి రాస్తే చదవనుకున్నవి కూడా ఇప్పుడు రాస్తున్నారు యాక్చువల్గా. వాటిని అందమైన తెలుగు భాషను బ్రతికించాలనే కాంక్ష వాళ్ళ కథల్లోనే ఎక్కువ వస్తూ ఉంది. సరే, ఇక రెండో పాయింట్. నేను దీన్ని నా అబ్జర్వేషన్ ప్రకారం అర్బనైజ్ అయిన తర్వాత కథల్లో ఇంగ్లీష్ పదాల వాడకం, ఇప్పుడు వెంకట సిద్ధారెడ్డి కథలు కానీ, మహి బెజవాడ కథలు కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు టైటిల్స్ దగ్గర నుంచి ఇంగ్లీష్ వాడకం ఎక్కువైందంటారు ఒకవైపు. నేను అంటున్నాను, మీరేమో చక్కటి తెలుగు పదాలతోటి తమ ప్రేమ భావాలను వ్యక్తం చేయటం అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది నేను ఇంకా చాలా ముందుకు వచ్చాను వెంకట సిద్ధార్థ దగ్గర నుంచి యాక్చువల్గా. అంటే వాళ్ళని కూడా మనకు కొత్త తరాడు కుదరదు, దగ్గర ముందుకు వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక స్కూల్లో ఉన్నాను కాబట్టి నేను దీన్ని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉండే పిల్లల్ని నేను డీల్ చేస్తున్నాను. తెలుగు లిటరేచర్ కూడా టీచ్ చేస్తున్నాను. తెలుగు లిటరేచర్లో అనువాదం కింద నిర్మల అనే దాని కానీ, ఓల్గా గారి స్వేచ్ఛని టీచ్ చేస్తున్నప్పుడు ఏంది సార్ ఈ కష్టాలు ఇలాగ అడుగుతారు వాళ్ళు. ఏంది అసలు ఇవి, ఎందుకు ఆవిడ అంత తపన పడుతున్నారు స్వేచ్ఛలో ఎవరన్నా అంటే దాని తర్వాత అర్థం చేసుకుంటారు. తర్వాత ఒక టీచర్ చెప్పిన తర్వాత ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు వీళ్ళు అనే కోణంలో నుంచే సాగుతుంది అసలు. తర్వాత ఇంకేమడుగుతారంటే అసలు ఏంటి సార్ అంటే సంతోషకరమైన కథలు ఏమైనా ఉండవా మన దగ్గర? ఎప్పుడు చూసినా నేను యాక్చువల్గా ఆ థియేటర్లో అగస్టో బోల్ ఫోరం థియేటర్ గురించి చెప్పినప్పుడు ఆర్టిస్ట్ మేక్ ఏ డిఫరెన్స్ అని చెప్పినప్పుడు అక్కడ కష్టాలు, అక్కడ శబ్దరశ్మి ఉంటాడు, అక్కడ వాళ్ళు ఉంటారు, ఇటు పక్క వస్తే ఎక్కడ మళ్ళీ కష్టాలు ఉంటాయి. అంటే మీ జీవితం మొత్తం కష్టాలమయం అయిపోయిందనే ఫీలింగ్లో విద్యార్థులు ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏదైనా ఒక మీమ్ తోటి ఫేమస్ అయ్యే ఒక కథ రచయిత కానీ వాళ్ళు ఏమి రాశారనుకోండి, అతను ఫేమస్ కాబట్టి ఆ కథను ఒకసారి తీసుకొని చదవాలనే ఆకాంక్ష కూడా వాళ్ళలో పెరుగుతుంది. నాకు తెలియకుండానే నా స్టూడెంట్స్ మీరు పలానా పుస్తకం చదివారా అన్నప్పుడు నేనే షాక్ అవుతాను అనమాట. ఇది ఎలా తెలిసింది మీకు అంటే పలానా అతను ఇలా చేస్తారని కదా, ఆవిడ ఇలా చేస్తుందంటగా వస్తుంది. సరే, నా ప్రశ్నకు వస్తాను. ఇక కథల్లో దృశ్యము అనేటువంటిది నిజంగానే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడే కాదు అప్పుడు కూడా చాలామందికి ఏదైనా కథని ఒక మంచి రచయిత కథను తీసుకొని నాటకం చేయాలి అంటే మాకు యాజ్ ఏ డ్రామాటిస్ట్ కావాల్సింది కథలో సంఘటనలు కావాలి. ఉదాహరణకి కథ నిజంగా చరణ్ దాస్ చోర్ అనే కథని ఒకసారి మళ్ళీ చెప్పాను. మన నాటకం ఉందనుకోండి, దాంట్లో కథ ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయి తర్వాత అతను ఏ విధంగా కథలో వచ్చే కష్టాలు ఉంటాయి, తర్వాత అతని యొక్క డైలమాస్ కానీ లేకపోతే కాన్ఫ్లిక్ట్ కానీ అది ఎలా రిజాల్వ్ అయ్యాయి ఉంటాయి కదా. మనకి ఈ మధ్య అస్తిత్వ కథలు అయితేనేమి లేకపోతే ఇంతకుముందు కథలు అయితేనేమి అవన్నీ కూడా ఒక పాత్ర అనుభవించేటువంటి కష్టాలు లేదా ఒక పాత్రకు జరిగినటువంటి సంఘటనలు ఉండటం వల్ల సంఘటనలు తక్కువైపోయి మన పాఠకులను తనలో లీనం చేయడానికి మాత్రమే ఎక్కువగా మనం సాహిత్యాన్ని వాడుతూ ఉంటాం. అది నాటకం అప్పుడేమైందంటే పాఠకుడు ఇండివిజువల్గా చదువుకొని అనుభవిస్తాడు. ఇక్కడ నాటకంకి వచ్చేసరికి నేను ప్రేక్షకుడిని నేను చెప్పింది నువ్వు పూర్తిగా విని దానిలో లీనం అవ్వాలి. అంటే ఒక ప్రేక్షకుడి యొక్క ఒక పాట యొక్క బ్రెయిన్ని నేను ఇక్కడ చూపించుతున్నాను, నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు బాధపడాలని దాంట్లో ఉంటుంది అనమాట. అందుకనే కథలో కానీ బలం లేకపోతే, బలం అంటే నా ఉద్దేశంలో మంచి సంఘటనలు లేకపోతే, కథాక్రమంలో కాన్ఫ్లిక్ట్స్ అవి లేకపోతే ఏమవుతుందంటే వాటిని మనం నాటకంగా చేయలేము.
ఇప్పుడు వచ్చే అంటే- కథకుల్లో మెయిన్ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అదే. అంటే ఇప్పుడు ఒకే అవును కాదు లాంటి ప్రశ్న. ఇప్పుడు త్రిపుర కథలు ఉన్నాయి అనుకుందాము. త్రిపుర కథల్ని నాటకీకరించగలరా మీరు? అప్పుడు స్టైల్ మారుస్తాం సార్. ఓకే, అబ్సర్డ్ కథలను పెట్టేసేసి అప్పుడు దానికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు. థ్యాంక్ యూ. అది సో అంతే, మనం స్టైల్ బట్టి తీసుకుంటాం అంతే సార్. ఆ, ఆ, చంద్రశేఖర్ అన్న దగ్గరే మొదలెట్టుతాను. సుధాకర్ గారు వోల్గా కథ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు కొత్త కథలతో ఎలా కనెక్ట్ అవుతున్నారు అంటే, యాక్చువల్లీ చంద్రశేఖరు రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, వ్యూయర్స్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు, ఎలా రాస్తున్నారో కూడా చెప్పారు. ఈ క్రమంలో మీరు వోల్గా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వోల్గా అంటే 90స్లో ఉన్నటువంటి అస్తిత్వవాదం, ఏ సామాజిక అస్తిత్వం అయినా, ఆయన ఒక అస్తిత్వం గురించి మాట్లాడారు. ఏ సామాజిక అస్తిత్వం అయినా సరే 90s నాటి కథకి, 90s నాటు రచయితలు చూసినటువంటి దృష్టికోణానికి కొత్త శతాబ్దంలో ఇటీవల వస్తున్నటువంటి రచనలకి అస్తిత్వవాద గురించి మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి? అది విస్తృతి చెందింది అనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు వాడినటువంటి భాష, అప్పుడు వన్ నైట్ స్టాండ్ గురించి షరీఫ్ అన్నారు, వన్ నైట్ స్టాండ్ గురించి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసింది, లేకపోతే నేను షరీఫ్ని అడుగుతాను, ఆయన చాలా అబ్జర్వ్ చేసినట్టున్నాడు. కానీ ఒక్క విషయం, ఇప్పుడు దృశ్యమానం గురించి ఒక్క పాయింట్ చెప్తాను. అది చెప్పి ఎందుకంటే కాళీపట్నం రామారావు గారు విల్సన్ తరఫున ఆ రోజుల్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు కథ మీద. అది అప్పట్లో నా బోటి యువ రచయితలు చాలామంది అటెండ్ అయ్యాము. ఆయన ఒక విషయం చెప్పాడు, ఏమంటే అది నాకు బాగా గ్యాప్ ఉండిపోయింది. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి, అంటే పంచేంద్రియాలులోంచి మనం మొత్తం ప్రపంచానికి మనం వాటికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. అలాగే ఆ మనిషి, మన పాత్ర ఎవరైతే ఉన్నారో ఆ కథలో, ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వాడికి ఒక వాసన తగులుతుంది, వాడి స్పర్శ ఒకటి తగులుతుంది, లేకపోతే ఒకటి చూస్తాడు, అనుభవిస్తాడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ పంచేంద్రియాల నుంచి వచ్చిన సమాచారం ఏదైతే ఉందో వాటిని మనం పాఠకుడికి కన్వే చేసినట్లయితే పాఠకుడు ఆ పాత్రలోకి ప్రవేశిస్తాడు, జీవిస్తాడు. అంటే అక్కడ ఎలా ఉంది వాతావరణం అని చెప్పినప్పుడు ఈ పంచేంద్రియాల యొక్క ఇన్ఫర్మేషన్ను మనం పాఠకుడు ట్రాన్స్ఫర్ చేయాలి. చేసినప్పుడు అతను గ్రహిస్తాడు. అప్పుడు వెంటనే ఆ పాత్ర యొక్క పరిస్థితిని వెంటనే గ్రహిస్తాడు. సరే, ఇమోషన్స్ పాట పక్కన పెట్టండి, ముందు పంచేంద్రియాలతో మొదలు పెట్టాలి అన్నాడు. అప్పుడు దృశ్యమానం అవుతుంది అని ఆయన అన్నాడు. ఒకటి షరీఫ్, మిమ్మల్ని అడుగుతున్నా, అంటే ఈయనేమో తెలుగు పదాలు అంటున్నారు, ఇంగ్లీష్ పదాల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. అయితే ఈయన తర్వాత జనరేషన్ గురించి మాట్లాడినారు, అంటే జెన్జీ భాషకు సంబంధించినటువంటి కాన్షియస్నెస్లో కూడా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఏ మేరకు ఉన్నారని మీరు అబ్జర్వ్ చేసినటువంటిది ఏమైనా ఉందా? అట్లాగే భాషకు సంబంధించినటువంటి పదాలు, ఇంతకుముందు మీరు ఎండపల్లి భారతి దేవరహస్యాల గురించి మాట్లాడారు. ఈ టాబూస్, అంటే ఇది అశ్లీలము, అశ్లీలానికి సంబంధించినటువంటి దృష్టికోణం కూడా మారిందా? అంటే పదం దానికదే అశ్లీలాన్ని ప్రకటిస్తుందా, లేకపోతే దానికి పదం వెనకాల ఉన్నటువంటి భావం అశ్లీలాన్ని ప్రకటిస్తుందా? వీటి విషయమై మీరేమైనా అబ్జర్వ్ చేశారా? కొత్త రైటర్లు బోల్డ్గా రాస్తున్నారని కూడా అనుకుంటున్నాం. ఆ బోల్డ్నెస్ వల్ల కలిగినటువంటి లాభం ఏంటి? అలాగే రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? మేబీ యువ పార్టీ తయారు చేయడానికి మీరు యూ మే హ్యావ్ గాన్ త్రూ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. ఈ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి చెప్తారా? అంటే నిజానికి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఒకటేమో దృక్పథం, రెండు భాష, మూడోదేమో వస్తువుకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అయితే భాషకు సంబంధించి నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఇందాకే అన్నట్టుగా చెప్పే భాషలో రాస్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు రాసే భాషలో రాయడం లేదు. ఏ భాష చెబుతున్నారు అంటే మాట్లాడే భాషలో రాస్తున్నారు. ఇవాళ ప్రతి చోట జరుగుతున్న చర్చ ఏంటంటే, మీరు గ్రాంధికం మాట్లాడద్దు, చివరికి నేను మాట్లాడే తెలుగు మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. మీరు ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఆ భాషలో రాయండి అని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రచయితలు రాస్తున్న భాష అచ్చం గ్రామీణ భాషలోనే ఉంటుంది.
ఆ గ్రామీణ భాషను కూడా మనం పాలిష్ చేసి రాసేవాళ్ళం మా వరకు, అంటే నా వరకు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నిజానికి గ్రామీణ దర్పణం శ్రీనివాస్ తీసుకోండి, దేవరహస్యాలు తీసుకోండి, ఎక్కడ సెన్సార్ ఉండదు. సేమ్ అదే భాష. పల్లెలో ఏం బూత్ మాట్లాడితే ఆ బూత్ అని మనం అంటున్నాం. నిజానికి నేను దాంతో ఏకీభవించను. పట్టణాలకు వచ్చేసరికి, సిటీలోకి వచ్చేసరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అదే రాస్తున్నారు. సగం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, సగం తెలుగు మాట్లాడుతున్నారు. మాట్లాడే భాష రాయమంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడే భాషే రాస్తున్నారు. వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో అది రాస్తున్నారు. పైగా దానికి కొన్ని కొత్త నుడికారాన్ని కూడా, కొత్త సరికొత్త అర్బన్ భాష సొబగును కూడా తెలుగు భాషకు అందిస్తున్నారు నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10 ఏళ్ల కిందటికి వెళ్తే అడ్వర్టైజ్మెంట్లో వచ్చే భాష తెలుగు భాషని డామినేట్ చేసేది. అంటే అద్రిందయ చంద్రం ఇవాళ షర్ట్ బాగుంది, ఏంటి ఇవాళ సంగతి అంటే ఏం ఆలోచిస్తున్నావు అంటే విశాఖ రేకులకి ఎలాంటి పైకప్పు వేద్దామా, అవన్నీ కూడా దీంట్లోకి సాహిత్యంలోకి వచ్చాయి మెల్లగా. ఇప్పుడు ఏంటంటే వాడమ్మ బంటి అనేది పెద్ద ఫేమస్. లేకపోతే మీరు ఎప్పుడైనా గమనించండి, అంటే సోషల్ మీడియా లాంగ్వేజ్ సాహిత్యంలోకి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఖేల్ ఖతం హోగయా అని వస్తుంది మేము ఎప్పుడు, అది కూడా ఇప్పుడు సోషల్లోకి వస్తుంది. పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు బ్రో అని మాట్లాడుకుంటారు. భాషలో కూడా బ్రో అనేది వస్తూ ఉంది. ఇప్పుడు మనం దాని అభ్యంతరం చెప్పడానికి లేదు, అదొకటి. సో వాళ్ళకి నేపథ్యం కూడా మొత్తం ఇంగ్లీష్ నేపథ్యమే ఉంది. పాఠశాలల్లో మొత్తం పల్లెటూళ్ళ దగ్గర నుంచి సిటీల దాకా ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తున్నారు. తెలుగు మాత్రం ఇంట్లో మాట్లాడతారు. కానీ తెలుగు కూడా వాళ్ళకి రాయడం రాదు, టు బీ ఫ్రాంక్. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇంగ్లీష్లో టైప్ చేసుకొని, తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసుకొని ఏఐకి అప్లై చేసుకొని, ఏఐ ఏదైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నీ బోటు వల్లే నా బోటు వల్లే చూపిస్తూ ఉన్నారు. లేకపోతే కనుక ఇంగ్లీష్ పదాలని వాళ్ళు సినిమా స్క్రిప్ట్ కింద వాడుకుంటున్నారు. తర్వాత దాన్ని తెలుగులోకి మార్చుకొని సాహిత్యంలోకి తీసుకొస్తున్నారు. అది ఇప్పుడు అప్ టు డేట్ ఉన్న భాషకు సంబంధించిన నా అబ్జర్వేషన్. ఇక రెండోది దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు తను చెప్పారు, తనకు ఒక భూమికి ఉంది, ఒక సంస్థ తనకి ఒక భూమికి ఇచ్చింది. నా జీవితం, నా పల్లెటూరి నేపథ్యం, మా అమ్మ నాన్న, నేను తిరిగింది, నేను సాహిత్యం చదివింది, ఇవన్నీ కూడా ప్రభావితం చేశాయి. ఇప్పుడున్న పిల్లలకి దృక్పథం రావాలని అంటే వాళ్ళకి ఒక సామాజిక భూమిక లేకుంటే ఒక సిద్ధాంత భూమిక అస్సలు లేదు. సో కాబట్టి వాళ్ళు ఏది సత్యం ఏది అసత్యం, ఇప్పుడు రావిశాస్త్రి మాటల్ని తీసుకుందాం. నేను తరచూ చెప్తూ ఉంటాను, ఏ మంచికి చెడు, ఏ చెడుకి మంచి అని అనుకుందాం. అంటే హాని అని ఆయన వాడారు, నేను కొద్దిగా ఇట్లా మార్చి చెబుతూ ఉన్నాను. మరి ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్పాలి? నిజానికి సింపుల్గా మనం మంచి అని చెప్తున్నాం, కానీ నిన్నటి దాకా మంచి అయింది ఇవాళ చెడు అని అంటున్నాయి. మొత్తం ప్రపంచం నేషనల్లో ఉండే, అంటే పాలక వర్గాల దగ్గర నుంచి మొత్తం సోషల్ మీడియా, వాట్సాప్, మొత్తం A to Z ఏం చెప్తూ ఉన్నారు? నిన్నటి దాకా మనం నమ్మిన విలువలన్నింటినీ ఇవాళ తప్పని చెప్తున్నారు. గాంధీని తిడుతున్నారు, నెహ్రూని తిడుతున్నారు, మంచిని తిడుతున్నారు. అది అసలు మంచే కాదని అంటున్నారు, గాడ్సేకి దేవుడు అంటున్నారు. అంటే విలువలు తారుమారు అయిపోతున్నప్పుడు వాళ్ళకి దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు చెప్పాలి? దానికి కావాల్సిన అనుబంధ దాన్ని ఏమంటారు అంటే వాళ్ళని ట్రైన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం ఏమైనా చేసుకున్నామా? లేదు కదా. సో వాళ్ళకి ఏంటంటే విపరీతమైన సిద్ధాంత భావజాలాలు లేకపోతే అట్లాంటివన్నీ వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళు ఏంటంటే నిత్య జీవితంలో, పైగా వాళ్ళు కంఫర్ట్ లైఫ్లో ఉన్నారు. ఇప్పుడు జెన్జీ అని అనుకుంటున్న వాళ్ళు బాగా కంఫర్ట్ లైఫ్లో ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉందో లేదో తెలీదు, వాళ్ళని మాత్రం కష్టపెట్టకుండా చదివించారు. వాళ్ళకి తెలిసిన ఎమోషన్స్ అన్ని ఏంటి అంటే అమ్మ, నాన్న, ఊరు, భార్య, లవ్. ఆ లవ్ కూడా ఏంటి, ఒకరి కాదు 2-3 లవ్లు, 4-3 లవ్లు. ఆ జీవితాన్ని వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా సాహిత్యంలోకి తీసుకొస్తూ ఉన్నారు. సో అది సాహిత్య విలువలకి లోబడి ఉందా లేదా అనేది వేరే చర్చ. బాగా చెప్పారు. నేను అక్కడే మొదలెడతాను, హైమ దగ్గరికి వస్తాను. అంటే ఈ అర్బనైజ్డ్ లైఫ్ ఒకవైపు ఉంది, వాళ్ళు వాడుతున్నటువంటి భాష ఒకటి ఉంది, వాళ్ళు నమ్మినటువంటి విలువలు, అవి సామాజిక విలువలు కావచ్చు లేకపోతే సాహిత్య విలువలు కావచ్చు, అవి ఒకవైపు ఉన్నాయి. మీరు వాటికి బాగా దూరంగా ఉన్నారు. మీరు పెరిగొచ్చిన గ్రామీణ నేపథ్యం, లేదా మీరు వర్క్ చేస్తున్నటువంటిది గ్రామీణ నేపథ్యం, మీరు చూస్తున్నటువంటి మీ చుట్టూ పరిసరాల నేపథ్యం ఉంది. మీరు ఎప్పుడైనా జనరల్గా ఇంతకుముందు ఏమనుకున్నామంటే గ్రామీణ జీవితం నుంచి పరాయీకరణ చెందారు అని ఇంతకుముందు వాడుకున్నాం, ఇంతకుముందు సెషన్లో. మీరు పరాయీకరణకు చెందినటువంటి కథ మిమ్మల్ని ఏమైనా భయానికి గురి చేస్తుందా? అంటే నేను ఏదో శతాబ్దంలో ఉన్నాను, వీళ్ళేమో అడ్వాన్స్ అయిపోయారు అనేటువంటి ఫీలింగ్స్ అంటే 2 ధృవాలు, వేరు ధృవాలు. ఒకటి అర్బనైజ్డ్ స్టోరీ, ఒకటి దాని గురించి మాట్లాడుతున్నాము. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కాపాడుకుంటున్నటువంటి స్టోరీ ఉంది.
ఒక ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని చూసి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి తెలుగు మీడియం విద్యార్థి ఎలాంటి ఒక భయానికి లోనవుతారు? నేను అన్నది తెలిసింది కదా నీకు. అటువంటి భయాలు నీకేమైనా ఉన్నాయా? వాటిని జయించటానికి నీకున్నటువంటి బలం ఏంటి? నేను ఇందాక షరీఫ్ అన్న మాట్లాడిన దాని నుంచి మాట్లాడతా. ఇప్పటి పిల్లలకు దృక్పథం ఎక్కడికి నుంచి వస్తుంది అని అన్నారు. దృక్పథం లేకుండా అసలు ఎవరూ ఉండరు. వాళ్ళ పుట్టుకతోటో లేదా వాళ్ళ చుట్టుముట్టున్నటువంటి వాతావరణంతోటో జెండర్ కారణంగా కానీ, ఇప్పుడు మహిళగా పుట్టిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ సమాజంలో ఉన్నా కూడా పితృస్వామ్యాన్ని ఎదుర్కోవాల్సింది, కుటుంబ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకు ఒక స్త్రీ ఉమెన్ జీవితానికి సంబంధించి లేదా అమ్మాయిగా గడపబోయే జీవితానికి సంబంధించి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు సార్ అన్నారు, ఏమన్నారు మీరు, నేను గ్రామీణ వాతావరణంలో ఉన్నా. నిజంగా షరీఫ్ అన్న చెప్పేదానికి మా దగ్గర ఉండకపోవచ్చు. మేబీ ఏమంటారు, ఈ ప్రపంచకన్నా మార్కెట్ అనేది ప్రతి చోటుకు వస్తుంది. ఇంట్లోకి వచ్చింది, మనుషుల మధ్య సంబంధాలకు కూడా వచ్చింది. అట్లా వస్తున్నటువంటి క్రమంలో దానికి ప్రభావానికి లోనైన వాళ్ళు లేదా ఇక్కడ వచ్చి ఈ నగరీకరణ జీవితంలో గడుపుతున్న వాళ్ళు అట్లాంటిది ఉండొచ్చు. కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా గ్రామీణ జీవితంలో ఉన్న వాళ్ళే నా చుట్టుముట్టు ఉండరు. నేను అట్లా అనుకోవట్లేదు, కానీ ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ గురించి ఇందాక మాటలలో అన్నారు కదా, ఇట్లాంటి మీమ్స్ని తీసుకొస్తున్నారని. ఒక అడ్వర్టైజ్మెంట్ గురించి చూస్తే ఒక సబ్బు గురించిన అడ్వర్టైజ్ వస్తుంది, లక్సో ఇంకేదో అడ్వర్టైజ్ గురించి వస్తుంది. ఆ అడ్వర్టైజ్ గురించి ఈ సబ్బు వాడితే బాగుంటుంది అని ఇంతవరకు చెప్పి ఆగట్లేదు. ఆ సబ్బు కోసము ఒక ఉమెన్ని మార్కెట్ సరుకుగా చేసి మొత్తం ఆమె శరీరాన్ని చూపించి మరీ చెప్తున్నారు. ఆమె వీపు చూపించి వీపుకు సబ్బు రుద్దితేనే తెల్లగా అవుతుంది అనేటట్టుగా చూపించి అది మెదళ్ళలోకి ఎక్కిస్తున్నారు. ఇది ఎంతో కొంత అనేది దాని పట్ల ఏదైతే భావజాలను తీసుకొస్తుందో దాని పట్ల ఒక దృక్పథాన్ని అనేది కలిగిస్తుంది. తర్వాత అంటరానితనం అయి ఉండొచ్చు, కులం అయి ఉండొచ్చు, మిగతా ఏమైనా ఉండొచ్చు, కానీ ఆధిపత్యం కూడా వాటి రూపాలు మార్చుకున్నాయి, కానీ అవి ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉన్నాయి. గతంలో లాగా ఏమంటారు, ఇప్పుడు దొరలగడిలో ఏదైతే పని చేసేవారు, ఫ్రీ సర్వీస్ ఇచ్చినా అట్లా చెయ్యకపోయినా కూడా ఇప్పటికి కూడా అగ్రకులాలకు నమస్కరించేటటువంటిది, వాళ్ళకంటే మేము తక్కువ అనేటటువంటి భావన వాళ్ళ లోపల ఉన్నది. అది గ్రామాలలో ఇంకా బలంగా ఉన్నది. తర్వాత నిమ్న కులాలను చూస్తే కూడా, నిమ్న కులాలలో కూడా ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే మామూలుగా ప్రస్తావన వచ్చేది లేదా ఎక్కడైనా చర్చలో వచ్చేది, బయట ఉద్యోగాలలో ఉన్నది మెజారిటీగా మాదిగా ఈ సామాజిక వర్గాల వాళ్ళు ఉండరు. అయితే వీళ్ళు కాకుండా ఇంకా ఉపకులాల వాళ్ళు ఉంటారు. మొదటి తరం వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు. మరి వీళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి జీవితము, వాళ్ళ కులము వాళ్ళకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది కదా ఈ సమాజం పట్ల. ఈ సమాజంలో ఏది వాస్తవంగా ఉంది, ఏది లేదు, ఇట్లా ఉండడానికి గల కారణం ఏంటి అని వాళ్ళు సమగ్రంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా దాని పట్ల వాళ్ళకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉంటుంది. సో నేను అట్లా ఫీల్ అవ్వలేదు, కానీ ఒక రకంగా అయితే గ్రామీణ జీవితంలో ఉండడం అనేది నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంత ప్రమాదకరమైన దానికంటే కూడా నేను స్ట్రగుల్లో ఉన్నా. ఏదైతే ఆధిపత్యం ఉందో ఆ ఆధిపత్యాన్ని నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నా, దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నిస్తున్నా. నా వంతు మేరకు నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆ మూమెంట్లో ఉన్నారు కాబట్టి ఈ జీవితం కంటే కూడా నాకు ఆ జీవితం చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఇక్కడికిక్కడే డిస్కషన్ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. ఈమె ఇంకా గ్రామీణ నేపథ్యంలో ఉంది, అక్కడ నేను దాన్ని రాయాలనుకుంటున్నాను. మీరు దాదాపు అటువంటి నేపథ్యం నుంచే వచ్చారు, కాకపోతే మీది ఫస్ట్ జనరేషన్ కాదని నాకు తెలిసినంత వరకు. మీ ముందు జనరేషనే చదువుకుంది. ఆ తర్వాత వాళ్ళు కొంచెం పట్టణాల వైపు వెళ్ళారు, మీరు పట్టణాల నుంచి నగరానికి వెళ్ళారు. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నారు కదా. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది కథా రచనలోకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ మేరకు రిఫ్లెక్ట్ అవుతుంది? ఇంకా ఆధునికం అవుతున్నప్పుడు, కథ ఆధునికం అవుతున్నప్పుడు, నగరాల్లో జీవితం కూడా సంక్లిష్టం అవుతున్నప్పుడు ఆ సంక్లిష్టతని కొత్త తరం రచయితలు కథల్లోకి ఎలా తీసుకొస్తున్నారు? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నేను ఇందాక
ఇందాక జరిగిన ఒక డిస్కషన్లో నుంచి చిన్న పాయింట్ ఒకటి తీసుకొస్తాను. ఇదంతా ఒకటే. అంతా ఒకటే. ఇందాక గ్రామీణ జీవితాలను ఎలా రాస్తున్నామని నేను ఇక్కడేముందని ఒక కథ రాశాను. అంటే దాంట్లో నేను ఉద్దేశం ఏంటంటే పల్లెటూరును వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోండి అనేది ప్రత్యక్షంగా మీకు ఇక్కడేముంది, ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులకు వదిలేసేసి మీరు పట్టణంలోకి వెళ్ళిపోండి అనేది నేను స్టార్ట్ చేసింది. సో దాన్ని చదివిన వాళ్ళందరూ గ్రామీణ జీవితాలు అద్భుతంగా ఉంటాయి అంటే నువ్వేంటి తిరగదిప్పి ఇలా అందరూ వెళ్ళిపోమంటున్నావు అంటే, ఇప్పుడు నేను చూస్తున్న గ్రామీణ జీవితాలు ఇందాక ఎవరో ఒక మంచి పాయింట్ అన్నారు. అటు చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు మధ్యలో ఎవరో కొంతమంది అక్కడ పల్లెటూరులో ఉండిపోతాను కదా. చాలామంది 10th